భారతదేశం మీదన మరొక కుట్ర జరగబోతుందా? వాస్తవంగా చైనా, రష్యా వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రయత్నం చేశారు. బ్రిక్స్ కరెన్సీ తేవాలి, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరో కరెన్సీ తరహాలో అమెరికా డాలర్కి పోటీగా అన్నటువంటి దాన్ని భారతదేశం అడ్డుకుంది. ఎందుకంటే చైనా తెలివి ఏంటంటే ఇక్కడ బ్రిక్స్ కరెన్సీ తేవాలన్నది రష్యా అంటోంది. చైనా ఏమంటోంది, తనకి సంబంధించినటువంటి కరెన్సీనే యువాన్స్ను, అంటే రష్యా వాళ్ళకి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన రూబెల్సో యువాన్సో అని చెప్తూ నిదానంగా తన కరెన్సీనే బ్రిక్స్ కరెన్సీ కింద మార్చేయడం ద్వారా అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎందుకుంది, ప్రపంచం మొత్తం దాని డాలర్ వర్తిస్తుంది 193 దేశాలు. కాబట్టి అట్లాగా ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్లో ఉంది వరల్డ్లో. కాబట్టి ఇది తన కరెన్సీని బ్రిక్స్ దేశాల్లో పెడితే తద్వారా నిదానంగా 40-45 దేశాల్లో తన కరెన్సీని లైన్లోకి తీసుకొస్తే అద్భుతంగా బతికేయచ్చు అని చెప్పి భావిస్తుంది. దానికి భారత్ చెక్ పెడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు భారత్ని పక్కన పెట్టించే కుట్రకి తెర తీస్తున్నది. బ్రిక్స్ అంటే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఇందులోకి ఈ మధ్యన కొన్ని కొత్త వాళ్ళను కూడా చేర్చుకున్నారు. ఇప్పుడు చైనా చేస్తున్న కుట్ర త్రూ రష్యాను కూడా కలుపుకుని చేసే ప్రయత్నం ఏంటంటే ఐలో ఇండియాని తీసేసి బ్రిక్స్లో నుంచి ఇండియాని పక్కకు పంపించేసి ఇండోనేషియాని యాడ్ చేయడం ద్వారా బ్రిక్స్ అనేది బ్రిక్స్గానే ఉంటుంది. తద్వారా తమ చెప్పు చేతల్లో లేదా తమ మాట విని నడిచేటటువంటి ప్రభుత్వాలే ఉన్నటువంటి దేశాలు ఉంటే గనక తమ మాట నెగ్గుతుంది అన్నటువంటి ప్లాన్తో ఉన్నారు.